ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం పెండింగ్ లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్ను జత చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆ ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిన ఆ నిర్ణయాన్ని కావాలనే ఆలస్యం చేస్తున్నారు. అందుకే ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ స్పీకర్ పైన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు కొద్దిసేపు క్రితం విచారణ జరిపింది. అయితే ఇదే అంశానికి సంబంధించి గతంలో ఈ పిటిషన్ పైన ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన 7 పైన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఇంకా 3 పైనే నిర్ణయం తీసుకోవాల్సింది. దానికి కొంత సమయం కావాలంటూ ఇటీవల ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు గతంలో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు కొంత సమయం కావాలని కోరారు. అయితే 4 వారాల సమయం కోరారు. అయితే 2 వారాల సమయం ఇచ్చి 2 వారాల తర్వాత తదుపరి విచారణ చేస్తామని కూడా ఇదే ధర్మాసనం స్పష్టం చేసింది. సో వచ్చే నెల 6వ తేదీన దానికి సంబంధించినటువంటి విచారణ నేపథ్యంలో ఆ పిటిషన్ కి బీజేపీ వేసినటువంటి పిటిషన్ జత చేస్తూ తదుపరి విచారణ వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈలోగా స్పీకర్ కి కూడా బీజేపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన రిప్లై ఇవ్వాలి అంటే స్పీకర్ కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. 6వ తేదీన ఈ మొత్తం మెయిన్ పిటిషన్ తో కలిపి బీజేపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై కూడా విచారణ జరగబోతుంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా పాటించలేదు అన్నది బీజేపీ పిటిషన్ లోని ప్రధానమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు స్పీకర్ పైన ఈ కోర్టు ధిక్కర పిటిషన్ ను బీజేపీ శాసనసభ పక్ష నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాలో చేసినటువంటి కామెంట్లను కూడా ఈ పిటిషన్ లో పొందుపరిచారు. తాను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నాయని కూడా ఏదైతే దానం నాగేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఈ పిటిషన్ లో మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని పిటిషన్ దాఖలు చేసినటువంటి ఈ యొక్క బీజేపీ నేతలు ఏదైతే ఖచ్చితంగా వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఈ పిటిషన్ లో చేసినటువంటి అంశాలు. అయితే వీటన్నిటిపైన కూడా స్పీకర్ అదేవిధంగా రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రిప్లై ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.